దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. 77వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సులకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరాన్ని సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. తొందరపడకండి, నేను ఎక్కువ సమయం చెప్పను. ఎందుకంటే మళ్ళా రేపు కూడా మనం కలుస్తాం, రోజు కూడా కలుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కట్టే కొట్టే తెచ్చినట్టుగా ముఖ్యాంశాలుగా కొన్ని మాటలు మాత్రమే నేను చెప్తాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చినప్పుడు అది మన వయసులో అయినా, మన జీవితంలో అయినా, లేకపోతే కుటుంబ వ్యవస్థలో వివాహ వార్షికోత్సవం అయినా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు కుటుంబ విధానంలో ఒకలాగా, వ్యక్తిగత విధానంలో ఒకలాగా ఆలోచన చేసుకుంటూ పరీక్షించుకోవాలి. సంఘ విషయంలోకి వచ్చేసరికి మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా లేదా? మా సంఘము ఆత్మీయంగా ఎదుగుతుందా లేదా? ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా మన ఆత్మీయతలో ఎటువంటి హెచ్చుతగ్గులు రాకుండా ఉంటే అది ప్రమాదకరమైన స్థాయి. అయితే ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుని సహవాసంలో ఎదగాలి. ఎదగడం లేదంటే ఏదో లోపం ఉందని అర్థం. చూడండి, కొంతమందిని జన్యు లోపంతో పుడతారు, మరుగుజ్జులు అంటాం కదా. వాళ్ళు చిన్నగా కనబడతారు, కానీ వాళ్ళ ఏజ్ 30, 40, 50 అలా చెప్తూ ఉంటారు, కానీ చాలా చిన్నగా కనబడతారు. ఏంటి అంటే జన్యుపరమైనటువంటి ఒక లోపం వారిలో ఉంది. క్రైస్తవ భక్తి జీవితంలో కూడా సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు కార్యాలను నూతన పరిచేటువంటి దేవుడు నీ వ్యక్తిగత భక్తి జీవితంలో, నీ కుటుంబ భక్తి జీవితంలో, సంఘ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన కార్యములను మనస్సుకు తెచ్చుకోండి. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, కానీ ముందుగా వచ్చుంటే ఇంకా స్త్రీల్లో కూడా కొంతమందికి అవకాశం ఇచ్చేవారు సంఘం గురించి చెప్పడానికి. పార్థసారథి గారు చెప్తూ ఉన్నారు, కిటకిటలాడుతూ బయట కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా నింపిన దేవుడు ఇక ముందు కూడా నింపగల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసంతో, ఆ ఆసక్తితో, పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. సంఘం ఎలా నింపబడుతుంది? త్వరగా ముగిస్తాను, చెప్పండి. సంఘం ఎలా నింపబడుతుంది? అట్లా చెప్పండి. ప్రార్థన, స్వార్థీకరణ, ప్రేమ. అన్న చెల్లెలు ఎందుకు చెప్తున్నారు? మిగతా ఎవరు చెప్పట్లేదు. ఎవరిని ఏమన్నాండి బాబు, అంత సీరియస్ గా చూస్తున్నారు? సంఘము నింపబడాలి, లేకపోతే సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలి అంటే సంఘాన్ని యేసయ్య గొర్రెలతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. సంఘం అనగా గొర్రెల మంద. గొర్రెల మంద ఎక్కువ అవడానికి ఏం చేయాలి అంటే గొర్రెల్ని కనాలి. దేవునికి స్తోత్రం. కాపరి వాటికి కావలసిన మేతలు పెడతాడు.
కావలసిన నీరుని ఇస్తాడు, వాటికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కల్పించేటువంటి బాధ్యత ఎవరిది అంటే కాపురిది. మన యొక్క బాధ్యత, ఈ యొక్క గ్రేట్ కమిషన్, గ్రేట్ కమాండ్మెంట్ ఎవరికి అంటే పాస్టర్ల గారికి, సువార్థికులకి కాదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క మహా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి మాట. అది యూనివర్సల్ కాలింగ్. సార్వత్రిక సంఘానికి అంతటికి కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించడం. నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు చదువుకునేటువంటి చోట, నువ్వు పనికి వెళ్ళేటువంటి చోట, నువ్వు నివాసం ఉంటున్నటువంటి చోట, నువ్వు నీ రక్షణ సాక్ష్యాన్ని కనీసం ఒకరికి తెలియచేసి దేవుళ్ళకి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నూతన సంవత్సరం అంటే ఇది ఇప్పుడు మొదటి రోజు ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఒక గోల్ పెట్టుకోండి, ఈచ్ వన్ క్యాచ్ వన్ అని. నేను ఈ సంవత్సరం అంతా ఒకరి కోసం ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం ఇదిగో నా ఇంటి పక్కన ఉన్న ఇతని కోసం ప్రార్థన చేస్తాను, నా ఇంటి పక్కన ఉన్న ఈమె కోసం ప్రార్థన చేస్తాను. ఎలాగైనా ఆమె దేవుని దగ్గరికి రావాలి అని ఆమె కోసం ప్రార్థన చేయండి. అవకాశం ఉన్నప్పుడల్లా, కనబడుతున్నప్పుడల్లా మందిరానికి రండి, వచ్చి కూర్చోండి కొంతసేపు అని చెప్పండి. ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, ఒక 50 సార్లు చెప్పినప్పటికీ నీ ప్రార్థన, నీ పిలుపు, దేవుని కార్యము జరిగి వారు దేవుని మందిరానికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రయత్నం ఉండాలి, మన ప్రార్థన కూడా ఉండాలి. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, కానీ ఆలస్యం అవుతాయి. చేయవలసిన పని కూడా మనము చేయాలి. క్లుప్తంగా ముగిస్తారన్నారు కాబట్టి మన సంఘము వార్షికోత్సవంలో మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయంగా నీవు నేను ఎదగాలి అంటే ఎప్పుడు ఆత్మీయ అభివృద్ధి చెందినట్టు అంటే మొట్టమొదటి మాట, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు. నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు అంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు. 2, పాపానికి దూరంగా ఉంటావు. 3, క్రీస్తు యొక్క స్వభావము నీలో కనబడుతూ ఉంటది. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనుకుంటారో వారిలో ఈ లక్షణాలు కనబడతాయి. వారు మొదటిగా దేవునికి ప్రాధాన్యతనిస్తారు, దేవునికి దగ్గరగా జీవిస్తారు, ఆత్మ సంబంధమైన వాటికి విలువనిస్తూ ఉంటారు. 2వది, పాపానికి, లోకానికి, శరీర క్రియలకు దూరంగా ఉంటారు. 3, క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి, క్రీస్తు యొక్క స్వభావములోనికి, క్రీస్తు యొక్క గుణలక్షణాలను వారి జీవితంలో అలవరుచుకుంటారు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు అంటే నీలో ఒక ఫలము ఫలించాలి. ఆ ఫలానికి 9 రకాల రుచులు ఉన్నాయి. ఆ ఫలమే ఆత్మ ఫలము. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. దాన్ని విస్తరించి వివరించడానికి సమయం లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ రుచులన్నీ కూడా ఆత్మ ఫలం ఏమనగా ఏమన్నా ఇవ్వబడింది అక్కడ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పమంటారా? ఈ ఆత్మ ఫలము అనే ఈ 9 రుచులు ఎవరు ఏ సంఘములో అయితే ఉంటాయో ఆ సంఘములో గొడవలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ ఫలంలో ఏముంది? మంచితనం ఉంది. మంచితనం ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు ఏమి చెప్పుకోరు. అందులో ఏముంది? ప్రేమ ఉంది, ఆశానిగ్రహం ఉంది. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఇచ్చినటువంటి ఈ ఫలము ఏ ఒక్కరి జీవితంలో అయితే అది ఫలిస్తుందో వారు ఆత్మీయంగా
ఎదిగినట్టు లెక్క. దేవునికి స్తోత్రం. ఎవరిలో అయితే ప్రేమ కనబడుతుందో, ఎవరైతే నిత్యము సంతోషంగా ఉంటారో, ఎవరైతే మంచితనం కలిగి ఉంటారో, ఎవరైతే దయ చూపిస్తూ ఉంటారో, ఎవరైతే ఆశా నిగ్రహం కలిగి ఉంటారో, దీర్ఘశాంతం కలిగి ఉంటారో, వారందరూ కూడా ఆత్మీయతలో ఎదుగుతున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ క్లుప్త సందేశంలోనే ఈ పెద్ద విషయాన్ని మన జీవితంలో అలవర్చుకుందాం. ఆత్మ ఫలం గురించి కొన్ని వందల సార్లు వినుంటారు మీరు, కొన్ని వందల మెసేజ్లు వినుంటారు. మెసేజ్లు వినడంలో ఏమి ప్రత్యేకత లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. విన్నటువంటి మాట మనం పాటించినప్పుడే ఆ దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఒకసారి ఇలా అందరినీ నిలవబెట్టి ఒక్కొక్కరు ఈ వాక్యం విన్నారండి, ఎప్పుడో విన్నారండి అంటారు. కొంతమంది సండే స్కూల్లోనే నేర్చుకున్నారండి అంటారు, కానీ పాటిస్తున్నావా అంటే సండే స్కూల్ నుంచి తెలుసు, కానీ పిల్లలు పుట్టేసిన ఇంకా దాన్ని పాటించట్లేదు మనం. కనుక విస్తరించి గంటల తరబడి వాక్యాన్ని వినక్కర్లేదు, కానీ విన్న ఈ మాటలను జాగ్రత్తగా మనం అనుసరించడం ప్రారంభిస్తే సంఘము దీవించబడము, వృద్ధి చెందబడము, విస్తరించబడము మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ చేత, ఈ మంచితనము చేత నీవు నింపబడినప్పుడు, నీ మంచితనము, నీ ప్రేమ నీ చుట్టుపక్కల వారికి తెలిసినప్పుడు వారు కూడా దేవుని మందిరానికి నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎవరి జోలికి వెళ్ళదు, ఆయన ఎవరి జోలికి వెళ్ళడు, ఏ గొడవలోనూ ఆయన ఉండడు. ఎంత మంచిగా ఉంటారో, ఎంత ప్రేమ కలిగి ఉంటారో, ఎంత దయగా మాట్లాడుతూ ఉంటారో అనేటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుల్లో ఉండి వాక్యాన్ని ఎరిగి, వాక్యాన్ని విని, ఇంకా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ ఈ చేసి సంఘంలో గలిబిలి పెట్టేటువంటి ఆ పరిస్థితిలో మనలో ఉండకూడదు. అవి దుష్టు నుండి వచ్చేవి. వాటికి ఎప్పుడైతే దూరంగా ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాము. ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడు దీవించబడతాం. ఎప్పుడైతే దీవించబడతామో అప్పుడు విస్తరించబడతాం. కనుక ఈ ఆత్మీయ అభివృద్ధిలో కీలకమైనటువంటి ఈ ఆత్మ ఫలాన్ని మనందరము కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ, మన ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి 4 మాటలు, 4 లైన్లే. 4 మాటలు అంటే ఒక్కొక్క మాటను వివరించడం. ఈ 4 మాటలు మన వ్యక్తిగత భక్తి జీవితంలో ఉండాలి. ఒకటి, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం నీకు బోధిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నీవు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తుంది. దేవుని వాక్యం ఉండాలి. 2, ప్రార్థన. దేవునితో సహవాసం చేయడానికి, నీ అవసరతలు తీర్చబడ్డానికి, నీ పరిస్థితులు మార్చబడ్డానికి ప్రార్థన ఉండాలి నీలో. 3, పరిశుద్ధాత్మ నడిపింపు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి ఆలోచనను నీకు అనుగ్రహించి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. చివరిగా 4వది, సంఘ సహవాసం. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మని సహవాసం, నడిపింపు. ఈ 3 ప్రాముఖ్యమైనది. 4వది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఘ సహవాసం. ఒంటరిగా ఉన్నవాడు బలహీనుడైపోతాడు, నలుగురితో ఉన్నవాడు బలవంతుడిగా ఉంటాడు. ఆ నలుగురి ప్రార్థన సంఘములో నీకు తోడుగా ఉంటుంది. కనుక ఆ సంఘముతో నువ్వు కట్టబడినప్పుడు నీ పరిస్థితులు ఏమైనా, నీ అవసరతలు ఏమైనా, వాటన్నిటి కొరకు అందలార్చేటువంటి, కన్నీరు కార్చేటువంటి సంఘ సహవాసము నీకు అవసరం. మరి ముఖ్యంగా ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో మనము సమాజముగా కూడుట మానవద్దు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక సంఘ క్రమాన్ని, సంఘ కార్యక్రమాలను, సంఘంలో జరిగేటువంటి కూడికలను నిర్లక్ష్యం చేయకుండా సహవాసంగా కూడుకొనడానికి ఆసక్తి కలిగి ముందుకు వద్దాం. తద్వారా దేవుడు మన సంఘాన్ని, మన కుటుంబాలను దీవించునుగాక.